డైరెక్ట్గా సూటిగా శ్రీధర్ బాబు గారిని మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. అసలు ఏ సందర్భంలో మీరు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినారు? ఎందుకు వచ్చినారు? వరదల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించడానికి వచ్చినారా, లేకపోతే ఆదిలాబాద్ సీసీని సందర్శించడానికి వచ్చినారా? శ్రీధర్ బాబు గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను. అసలు నువ్వు వచ్చింది కూడా ఎవరికి తెలియదు, నీ ప్రోగ్రాం గురించి తెలియదు, ఆఫీసర్లకు ఎక్కడ తెలియదు, ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు అయ్యరామ్ గయరామ్ అన్నట్టున్నది పరిస్థితి. కనీసం ఇంత పెద్ద ఎత్తున పెనుగంగ పరివాహక ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలంటేనే వాగులు వంకలతోటి మొత్తం అన్ని గ్రామాలకు టచ్ ఉన్నటువంటి నాలాల వల్ల, వాగుల వల్ల ఇది పెనుగంగ పరివాహక ప్రాంతమే కాదు, ఆ వాగుల వల్ల కూడా చాలా నష్టం. కనీసం ఏ ఒక్క గ్రామాన్ని సందర్శించినవా? ఏ రైతు పొలానికి వెళ్ళినా కనీసం ఆ రైతుకు ధైర్యం చెప్పినవా? అసలు సందర్భం ఏంటి? చనిపోతే చనిపోతే ఎంత బాధ ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంటే సిమెంట్ ఫ్యాక్టరీని చూసే సమయం ఇప్పుడు దొరికిందా? కనీసం ఒక ఇంగిత జ్ఞానం, ఒక మానవత్వం కూడా లేదు. చాలా గొప్ప చెప్పిన మనిషి అనేటోడు, మనుషులకు మేధాశక్తి ఉంటుంది, మనుషులు ఇటువంటి కష్టాలు రాకుండా, ఇటువంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి మానవ శక్తి ఉన్నది. కాబట్టి ఇలా మేము అరికట్టినది. ఏం చేసినట్టు? ఇలా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ పెనుగంగా పోయినట్టు డొల్లారా బిడ్డని ఎవరు చూడలేదా? మహారాష్ట్ర సరిహద్దులు ఉంది, కనీసం దాని పక్క కామాయి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి ఇప్పుడు వెళ్ళలేదు. సరే, అక్కడ వరదలు వచ్చినాయి, అక్కడ పోలేకపోతాం మనం. బాగా వచ్చిందంటే ఒక మాట, ఆ బాగా వచ్చింది పోయింది క్లియర్గా పోవచ్చు ఆ ఊరు కామాయి. కనీసం ఆ గ్రామానికి ఇప్పుడు వెళ్ళలేదు. మరి ఇది నిజంగా కూడా ఒక ఈ ప్రభుత్వం అంటే నిజంగా పిచ్చితుగా ప్రభుత్వం ఉన్నట్టుంది. శ్రీధర్ బాబు అంటే చాలా, నేను కూడా ఒకప్పుడు వ్యక్తిగతంగా గౌరవించే మనిషే, కానీ ఇలా రేవంత్ రెడ్డి నీడన పడి గాలిలో పడి వచ్చిన పని ఒకటి, వచ్చిన సందర్భం ఒకటి, ఈ రకంగా ఆదిలాబాద్ జిల్లాలో నిజంగా రైతులను అవమానించినట్టే ఆదిలాబాద్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను శ్రీధర్ బాబు గారికి డిమాండ్ చేస్తున్నా. కనీసం ఒక రైతును పరామర్శించకుండా వచ్చి జిల్లాకి వచ్చి మామాన్ని తెచ్చుకొని పోతే మా రైతులను అవమానించినట్టే కదా, లేదంటే మా రైతులకు ఇక్కడ నష్టం జరగలేదన్నట్టే కదా. నువ్వు ప్రభుత్వానికి ఏమి నివేదికలు ఒక మంత్రి ద్వారా ఒక మంత్రి వస్తే మాకేదో కొంత న్యాయం జరుగుతుందని చెప్పి రైతులు, ఆ ప్రాంత రైతులు శ్రీధర్ బాబు వస్తున్నట్టే అందుకొరకే అది స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేయాలి. ఇద్దరు తొందే కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు కవల పిల్లలే. ఇద్దరిని పరీక్ష చేస్తే DNA ఒకటే వస్తుంది, రెండు రావు. ఇలా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ బీజేపీ.
అందుకొరకే ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకోండి. రైతులకి ఎన్నటికైనా కనీసం మన స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎట్లున్నాయంటే, తీసే ఏదో ప్రైవేట్ గారికి అప్పచెప్తే ఏదో కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్ల కొరకే ఆరాటపడుతున్నారు తప్ప రైతుల సమస్యల గురించి మాత్రం సున్నా. అర్థం చేసుకున్నారు, అర్థమవుతుంది. అందుకొరకే నేను ప్రెస్ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లా ఫస్ట్ టైం నేను చూడడం, ఒక మంత్రి వస్తే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ రకంగా వ్యవహరించడం మీకు మాకంటే ఎక్కువ తెలుసు. కానీ అధికార పార్టీ కంటే ఎక్కువ ఆ ఎమ్మెల్యే మడుగులు వచ్చిందంటే ఆ మంత్రి గారికి ఇక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే యొక్క పరిస్థితి ఏమైంది? అన్ని దారాదత్తం చేసి కమిషన్ల కొరకే ఆశపడి సీసీఐకి తీసుకుపోయింది తప్ప మరి శ్రీధర్ బాబు గారు కూడా పెద్ద మనిషి అర్థం చేసుకోవాలా. అందుకే నేను ఇంకోసారి కూడా శ్రీధర్ బాబు గారిని, ఇలా మా ఆదిలాబాద్ జిల్లా ఎంగబడ్డదని మీరే చెప్పి వెనుకేసిన వాళ్ళు కూడా మీరే. ఈ 75 ఏళ్లలో 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాలు పరిపాలించింది బీజేపీ పార్టీ. మళ్ళా ఇప్పుడు ఇద్దరు కలిసి ఇంకా ఆదిలాబాద్ జిల్లాని వెనుక తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఇదే నిదర్శనం అని చెప్పి మా మీడియా వ్యక్తులు